నమస్తే, వెల్కమ్ టు ఎల్లో సింగం న్యూస్. నేను హాసిని. ముందుగా హెడ్లైన్స్. జగన్ ఇంటికి ఒంటిమిట్ట ఆలయ అర్చకులు 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని టీటీడీ నోటీసులు. మే 4న రాష్ట్ర వ్యాప్తంగా స్వీట్లు పంచుతాం, బెంగాల్ గెలిచేది బీజేపీనే అని మోదీ ధీమా. సింగపూర్ లో కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన, జేటీసీ కార్పొరేషన్ ను సందర్శించిన మంత్రుల బృందం. కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు, కోర్టు ధిక్కరణపై వివరణకు ఆదేశం. భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, భవిష్యత్తులో ఈ జిల్లా పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గతంలో వెనుకబడిన రంగారెడ్డి జిల్లా ఎలాగైతే సంపన్న ప్రాంతంగా మారిందో, విశాఖకు సమీపంలో ఉన్న అనకాపల్లిని కూడా మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ సోలార్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 6.5 గిగావాట్ల ఇనాల్ట్ వేఫర్ తయారీ ప్లాంట్ కు ఆయన శంకుస్థాపన చేశారు. గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించాలని ఏకైక లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవలే అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేస్తూ, ఇప్పుడు రెన్యూ ఎనర్జీ సంస్థ భారీ పెట్టుబడితో ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా వేగంగా అభివృద్ధి చెందుతున్న సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్కు ఎంచుకోవడం రాష్ట్రంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని కొనియాడారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే సౌర పవర్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, రాంబిల్లిలో సోలార్ ఫలకామ తయారీ పరిశ్రమ రావడం ద్వారా రాష్ట్ర విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. సమాజం కోసం మంచి చేసే నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ తెలుగుదేశం అయితే, హంతకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ వైసీపీ అంటూ మంత్రి సవిత విమర్శించారు. హత్యలు చేయడం, సాక్షుల్ని బెదిరించడం, రేటు మాట్లాడడం, కుటుంబ సభ్యులను, జడ్జిలను కూడా బెదిరించాలని చూడటం జగన్ కు అలవాటు అంటూ మండిపడ్డారు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తండ్రి శవం పెట్టుకొని రాజకీయం చేయటం, బాబాయ్ గొడ్డలిపోటు ఘటనలను ఇప్పటికే చూశామని మంత్రి తెలిపారు. చంపడం, రౌడీలను, గోండాలను తయారు చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని మంత్రి సవిత విమర్శించారు. అనంతబాబును జగన్ నెత్తిన పెట్టుకోవడంతోనే దళితుడైన సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సైకోతనానికి పరాకాష్ఠగా అనంతబాబు వ్యవహారం ఉందన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వదలదని స్పష్టం చేశారు. గతంలో ఏమరపాటు ఉండి ఉండవచ్చేమో కానీ ఇప్పుడు ప్రభుత్వం పూర్తి అప్రమత్తంతో ఉందన్నారు. జగన్ వల్ల బలయ్యే వారిలో బీసీలు, దళితులే ఎక్కువ మంది ఉన్నారని మంత్రి సవిత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతబాబు దగ్గర పనిచేసిన డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశారని ఆమె మండిపడ్డారు. ఎమ్మెల్సీగా అనంతబాబు తమతో పాటు కౌన్సిల్కు వస్తుంటే ఓ మహిళగా తలదించుకొని సిగ్గుపడ్డామని సంధ్యారాణి వ్యాఖ్యానించారు. డ్రైవర్ను చంపిన వ్యక్తి కౌన్సిల్కు వచ్చి చట్టాలు చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. సభ్య సమాజానికి నీతులు చెబుతారా అని నిలదీశారు. ఎంత చేసిన అనంతబాబును జగన్ చూస్తూ ఉన్నారంటే ఉద్దేశం ఏంటని మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో సాక్షులు చనిపోతున్నట్లే సుబ్రహ్మణ్యం కేసులోనూ చేద్దామనుకున్నారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. దోచుకో దాచుకో అన్నదే వైసీపీ సిద్ధాంతమని విమర్శించారు. సొంత చిన్నాన్ను చంపిన వారికి సాక్ష్యాలను చంపడం పెద్ద విషయమా అని వ్యాఖ్యానించారు. ఇటీవల హత్యకు గురైన పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని సంధ్యారాణి ప్రశ్నించారు. పరామర్శకు వెళ్తే చొక్కా పట్టుకొని ప్రశ్నిస్తారన్న భయంతోనే వెళ్లలేదన్నారు. అమ్మను, అమరావతిని, ఆంధ్రప్రదేశ్ను జగన్ తప్ప ప్రజలంతా ఇష్టపడతారని చెప్పారు. జగన్ మానసిక వికలాంగుడు అని చాటుకునేందుకే మావిగన్ పేరు తెచ్చారని మంత్రి సంధ్యారాణి ఎద్దేవా చేశారు.
తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. అందరికీ అందుబాటులో ఉండేలా తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పాలక మండలితో పాటు అధికారులు ఇక్కడే ఉంటారన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయులు పేదరికాన్ని పారద్రోలడమే కూటమి ప్రధాన ఉద్దేశమని ఆమె తెలిపారు. ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఏ రంగాల్లో ఆర్థిక వృద్ధి లభిస్తుందో వాటిపై ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సులను కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి వెల్లడించారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామన్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయ అర్చకులపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు వేదాశీర్వచనం అందించినందుకు 3 అర్చకులకు ఫోకస్ నోటీసులు జారీ చేసింది. ఆలయ మర్యాదలు ప్రోటోకాల్కు పాటించకుండా వ్యక్తిగత పర్యటనలు చేయడంపై యాజమాన్యం సీరియస్ గా స్పందించింది. ఈ నోటీసులపై 2 రోజులుగా వివరణ ఇవ్వాలని అర్చకులకు టీటీడీ ఆదేశించింది. ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేని పక్షంలో కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఆలయ పవిత్రతను, నిబంధనలను కాపాడటంలో ఎటువంటి అలసత్వాన్ని సహించబోమని టీటీడీ వర్గాలు హెచ్చరించాయి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉండగా ఆయనకు టీటీడీ అర్చకులు ప్రత్యేకంగా ఆశీర్వచనం ఇప్పుడు చర్చానీయాంశమైంది. కనీసం అనుమతులు తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రోత్సాహంతో అర్చకులు జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వచనం అందించడంపై టీటీడీ సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు శ్రావణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్ రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది జగన్ నివాసానికి వెళ్లి మరీ ఆశీర్వదించారు. టీటీడీ పరిపాలనా అధికారుల నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నేరుగా జగన్ ఇంటికి వెళ్లడాన్ని టీటీడీ అధికారులు తప్పుపడుతున్నారు. అందుకే నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొత్త మ్యాప్ విడుదల చేశాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో అమరావతికి తిరుగులేని అధికారిక హోదా దక్కింది. 2024 జూన్ 2 నుండి ఇది అమల్లోకి వచ్చేలా చట్టం చేయడం గమనార్హం. దీంతో గత కొన్నేళ్లుగా సాగుతున్న 3 రాజధానుల గందరగోళానికి శాశ్వతంగా తెరపడింది. తాజాగా విడుదల చేసిన అధికారిక మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కూడా స్పష్టంగా పొందుపరిచారు. రాష్ట్రంలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది. ఈ మ్యాప్లో అమరావతిని రాజధానిగా గుర్తించడంతో పాటు కొత్త జిల్లాల సరిహద్దులను కూడా అధికారికంగా నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం కూడా భారత అధికారిక పట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అప్డేట్ చేసింది. సర్వే ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం విడుదలైన ఈ మ్యాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అధికారిక పరిపాలన అవసరాలకు అందుబాటులోకి రానుంది. ఈ పరిణామంపై అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.